మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భేటీ. ఇప్పటికే రాహుల్, కేసీ వేణుగోపాల్ను కలిసిన తెలంగాణ నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. హిందూపురం వైసీపీ ఆఫీస్పై దాడిని ఖండించిన జగన్. ఇది ప్రజాస్వామ్యంపై చేసిన దాడి అంటూ సీరియస్. పోలీసులు చోద్యం చూశారన్న వైసీపీ అధినేత. చంద్రబాబు పాలనకు అద్దం పడుతోందంటూ విమర్శలు. ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి ఆపరేషన్ కగార్ తరహాలో ఆపరేషన్. రెడ్ శాండిల్ స్మగ్లర్స్లో భయం నెలకొల్పుతామన్న పవన్. శేషాచలం అడవి మాత్రమే కాదు, భగవాన్ బాలాజీ పవిత్ర క్షేత్రమని వెల్లడి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై విచారణ. 3.5 గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్. మరోసారి విచారణకు పిలిచే అవకాశం. యలమంచిలి భూదందాపై వైసీపీ ట్వీట్. 350 కోట్ల విలువైన భూమిని పవన్ పీఏ సెటిల్మెంట్ చేశారని ఆరోపణ. వాటా కోసం ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రయత్నించారంటూ ట్వీట్. ఈ వ్యవహారంలో పవన్ వాటా ఎంతో చెప్పాలన్న వైసీపీ. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చేదు అనుభవం. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్న అనంతారం గ్రామస్తులు. మన్యం జిల్లా చినరావికోన గిరిజనుల కష్టాలు. అనారోగ్యానికి గురైన కుమారుణ్ణి భుజాన మోసుకెళ్లిన తల్లిదండ్రులు. ఆసుపత్రికి వెళ్లాలంటే తప్పని తిప్పలు. రోడ్లు ఇంకెప్పుడు వేస్తారంటూ ఆవేదన. ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. ఈ నెల 17, 18న దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. రాజస్థాన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 40 కోట్ల విలువ చేసే 100 కేజీల మెఫెడ్రోన్ సీజ్. సిరోహిలోని ఓ పరిశ్రమపై మెరుపు దాడి చేసిన పోలీసులు. డ్రగ్స్ తయారీకి సిద్ధంగా ఉంచిన 100 లీటర్ల కెమికల్ స్వాధీనం. నా పనైపోయిందని అనుకున్నారు. 2020 ఎన్నికల ఫలితాలతో తనను విమర్శించారన్న చిరాగ్ పాస్వాన్. తాజా విజయం తనకు ఎంతో విలువైందన్న ఎల్జేపీ అధినేత. ప్రభుత్వ ఏర్పాటుపై నితీష్తో చర్చించానన్న పాస్వాన్. మహేష్ కొత్త సినిమా వారణాసి గ్లిమ్స్ వైరల్. నందిపై త్రిశూలంతో అగ్రెసివ్గా సూపర్ స్టార్.